మరి మొత్తానికైతే మనం ఒక ఇనిషియేషన్ అనుకోవచ్చు బుర్కాకు సంబంధించినటువంటి అంశంలో. ఇది ఒక హైదరాబాద్‌కు ఉన్నటువంటి ప్రాబ్లమే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్ కాబట్టి మరి ఎలక్షన్ కమిషను ఈ చర్చలన్నీ చూడాలి. ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చేసి ప్రజల నుంచి కూడా రావాలి రిప్లికేషన్ కంపల్సరీ. వాళ్ళకు అట్లాంటి ప్రత్యేకత ఎందుకు, మేమెందుకు అని. రేపు పొద్దుగాల మిగిలినటువంటి వాళ్ళు కూడా మేము కూడా అన్నీ కప్పేసుకొని పోతాం, మమ్మల్ని కూడా చెక్ చేయొద్దంటే అది ఎందుకు మా దేవుడు అయితే అనేది కదా, మేము శ్రీరాముడిది మాస్క్ పెట్టుకొని వెళ్ళిపోతాము, మా దేవుడి మాస్క్ మాకు సెంటిమెంట్ తీయొద్దు అంటే ఎట్లా, అవును నువ్వు తీయొద్దు అంటాం మేము, అప్పుడు మీరు ఏం చేస్తారని అడిగి లోపలికి కాషాయం కండవాలు వేసుకోకపోతే తీసేయించారు. మంచిదే చేయనివ్వండి, కానీ అది రెండు సైడ్ల వాళ్ళకి. నన్ను అడిగితే హైదరాబాద్ ఎలక్షన్ ఫెయిల్యూర్ మీద హైదరాబాద్ ఎలక్షన్ ఆఫీసర్, హైదరాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఇన్ఛార్జ్ ఎవడు ఉంటాడో అతన్ని సస్పెండ్ చేయాలి ఫస్ట్. ఇవన్నీ జరిగినందుకు ఓపెన్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి కదా, లిస్ట్లో తప్పులు ఉన్నాయి, బూత్లలో తప్పులు ఉన్నాయి, ఇంపర్సనేషన్ జరిగినట్టుంది, 16 ఏళ్ల అమ్మాయి ఓటేసింది, ఇవన్నీ ఉన్నాయి కదా. అది ఎవరి ఫెయిల్యూర్? నీ ఫెయిల్యూరే. అంతే. పోలీసులు కూడా కొంత స్తబ్దతగా ఉన్నారు, రెస్పాండ్ కాకుండా ఉన్నారు. ఎవడేమన్నా వస్తుకొని ఎవడన్నా గెలవని మనకేంది, పీస్ఫుల్ రిగ్గింగ్ అయింది, రిగ్గింగ్ కూడా పీస్ఫుల్ రిగ్గింగ్, అంతే. ఎక్కడ ఏమి ఇన్సిడెంట్ కాలేదు, అది మాకు కావాల్సింది. అంతే. పీస్ఫుల్ రిగ్గింగ్ని తర్వాత పీస్ఫుల్ ఓటింగ్ అంటే అయిపోయింది. తెలంగాణలో పీస్ఫుల్ రిగ్గింగ్, అంతే. ఓల్డ్ సిటీలో ఇంకా పీస్ఫుల్ ఇంపర్సనేషన్, అంతే. శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. అంతే. ఫైనల్గా ఓటింగ్ బాగా జరిగింది, పోలీసులు బ్రహ్మాండంగా తమ విధి నిర్వహించారు అని చెప్పుకుంటే అయిపోయింది. ఎందుకంటే ఏం ఇన్సిడెంట్ అవ్వలేదు అని. అంతే.